ముంబై ఇండియన్స్ టాటా ఐపీఎల్ 2025లో వాళ్ళ ఫస్ట్ గెలుపు నమోదు చేసుకున్నారు. మొదటి 2 మ్యాచ్లు ఓడిపోయారు, స్లో స్టార్టర్స్, మళ్ళీ మూడోది ఓడిపోతే టెన్షన్, ఇవన్నీ ఉన్నా కూడా మైండ్లో వాకిడేకి రాగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. ఆ పిచ్ కొంచెం హెల్ప్ చేసింది, గెలిచేశారు. ఇది ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. తర్వాత సంగతి, ఈ ఎస్ఆర్హెచ్కి హెచ్సిఏ ప్రెసిడెంట్కి ఏదో చిన్న కాంట్రవర్సీ అయిపోయి సన్ రైజ్ హైదరాబాద్ వదిలేస్తాం, మేము మ్యాచ్ ఆడడం కావాలంటే మీ పని మీరు చూసుకోండి, మాకు ఇంకొక రౌండ్ ఎత్తుక్కుంటాం. ఏంటిది గొడవ? దీని గురించి మాట్లాడుకోవాలి. అలాగే నెక్స్ట్ మ్యాచ్ ఇస్ బిట్వీన్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ పంజాబ్ కింగ్స్. దాని గురించి ప్రివ్యూ చేసుకోవాలి కాబట్టి ఫటాఫట్ మొదలెడదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఎంఐ ఫైనలీ ఓ గెలుపు నమోదు చేసుకున్నారు ఈ ఐపీఎల్ 2025లో. కేకేఆర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ని ఓడించారు, కంఫర్టబుల్ గా కన్విన్సింగ్ గా ఓడించారు. కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎంఐ. ఆ పిచ్ కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసింది, ఫాస్ట్ బౌలర్స్ కి క్లియర్ గా హెల్ప్ ఉండింది. ఇన్ఫాక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కేకేఆర్ బౌలింగ్ చేసినప్పుడు కూడా ఆ న్యూ బాల్ తో బాల్ ఇంత స్వింగ్ అయింది. సో ఎలా చూసుకున్నా సరే పిచ్ లో హెల్ప్ ఉండింది, ఆ హెల్ప్ బాగా యూజ్ చేసుకున్నారు. దాంతో పాటుగా వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ని కూడా సరిగ్గా సెట్ చేసుకున్నట్టుగా అనిపించింది. విల్ జాక్స్ కేమ్ బ్యాక్, అలాగే విఘ్నేష్ పుత్రుని తీసుకొచ్చారు అండ్ అశ్వనీ కుమార్ అని ఇంకొక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు సత్యనారాయణ రాజు స్థానంలో. నో వీ హావ్ టు టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్. మ్యాచ్ లో ఏం జరిగిందంటే, సంభావన ఇచ్చినట్టుగా కేకేఆర్ 116 అంతే కొట్టారు వాళ్ళు. అంతే, ఆల్రెడీ 116 మాత్రమే స్కోర్ చేశారు వాళ్ళు. అండ్ దాన్ని ఈజీగా ఆడుతూ పాడుతూ 13 ఓవర్ లోపలే ఫినిష్ చేశారు ముంబై ఇండియన్స్. మ్యాటాష్ పర్ఫార్మెన్స్లో వెళ్ళిపోదాం. టాప్ పర్ఫార్మెన్స్ ఎవరిది? డెబ్యూటాంట్ అశ్వనీ కుమార్. ఈ కుర్రాడు మొహాలీలో ఓ చోట ఎక్కడి నుంచో వస్తాడట. పంజాబ్లో T20 లీగ్ ఆడాడు, అక్కడ బాగా పర్ఫామ్ చేశాడు. ఈ ముంబై టాలెంట్ స్కౌట్స్ ఎక్కడెక్కడికి వెళ్తున్నారు బాబు మీరు? దేశం అంతా కేరళకి వెళ్ళి పుత్తూరుని తీసుకొచ్చారు, అదే విఘ్నేష్ పుత్తూర్ని. ఈ ముంబై పంజాబ్కి వెళ్ళి ఈ అశ్వనీ కుమార్ని తీసుకొచ్చారు, ఆంధ్రాకి వచ్చి సత్యనారాయణ రాజుని తీసుకొచ్చారు, ఇంతకు ముందర కొన్ని ఏళ్ల క్రితం హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాని తీసుకొచ్చారు, గుజరాత్కి వెళ్ళి బుమ్రాని తీసుకొచ్చారు, తిలక్ వర్మని హైదరాబాద్ని తీసుకెళ్లారు, సూర్యకుమార్ యాదవ్ ఇక్కడే సూర్యకుమార్ యాదవ్ అయ్యాడు. ఏంది వన్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్ స్కౌట్ సిస్టమ్ అయితే ఎంఐ దగ్గర ఉంది. ఇది ఒప్పుకొని తీరాలి. వాళ్ళు ఎలా అయితే యంగ్స్టర్స్ కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు, ఎలా అయితే వాళ్ళకి అవకాశాలు ఇస్తారో, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ఫర్ దాట్. అశ్వనీ కుమార్ని కూడా పొగడాలి, ఎందుకంటే మొదటి మ్యాచ్ ఆడుతూ ఫస్ట్ బాల్కే వికెట్ సంపాదించాడు. ఐ థింక్ 10 మంది ఏమో ఉన్నట్టున్నారు లిస్ట్ ఆఫ్ ఐపీఎల్ బౌలర్స్లో. ఫస్ట్ బాల్కే వికెట్ సంపాదించిన వాళ్ళు డెబ్యూ మ్యాచ్లో. దీని ముందర ఇట్ వాజ్ పతిరానా, సిఎస్కే పతిరానా, అండ్ ఇషాంత్ శర్మ కూడా లిస్ట్లో ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఈ కుర్రాడు ఫస్ట్ బాల్కే వికెట్. అది మాత్రమే కాదు, తర్వాత ఇంకో 3 వికెట్స్ తీసుకున్నాడు. మనీష్ పాండేని అవుట్ చేశాడు, రసల్ని అవుట్ చేశాడు. సో ద వే హీ గాట్ దోస్ వికెట్స్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఎస్పెషల్లీ మనీష్ పాండేకి మంచి బాల్ పడింది, రసల్ని కూడా బౌన్సర్స్ వేసి తనని బ్యాక్ ఫుట్ పైకి పంపించి ఒక బాల్ పైకి పిచ్ చేసి అవుట్ చేశాడు. సో ఆల్ ఇన్ ఆల్ గ్రేట్ పర్ఫార్మెన్స్ తన నుంచి. అయితే ఇక్కడ క్రికెట్కి సంబంధం లేకపోయినా కూడా యాక్చువల్లీ క్రికెట్కి సంబంధించిందే ఎలానో ఎక్స్ప్లెయిన్ చేస్తా. యునో వాట్, క్రికెట్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీకు స్కిల్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. కానీ మీరు రైట్ ప్లేస్ రైట్ టైంలో కూడా ఉండాలి. సరైన జాగాలో సరైన సమయంలో ఉంటేనే మీకు అదృష్టం కూడా వరిస్తుంది. ఎలానో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొదటి 2 మ్యాచెస్లో అక్కడ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ లేదు. అలాంటి పిచెస్ పైన ఆడాడు సత్యనారాయణ రాజు, ఎక్స్పెన్సివ్గా మారాడు. ఈ మ్యాచ్లో డ్రాప్ అయ్యాడు. ఈ మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉన్నప్పుడు ఈ పిచ్ పైన బౌలింగ్ వేసే అవకాశం దొరికింది అశ్వనీ కుమార్కి. నౌ నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ హిమ్, బట్ చెప్పొచ్చేది ఏంటంటే, క్రికెట్లో చాలా సందర్భాల్లో ఈ టీమ్ స్పోర్ట్లో ప్రత్యేకించి మీకు కొంచెం అదృష్టం కూడా వరించాలి. లుక్ ఎట్ ది ఇంపాక్ట్. ఫస్ట్ బాల్కే వికెట్ వచ్చేసింది ఇక్కడ. రాజు బౌలింగ్ వేస్తూ ఇక్కడ ఫస్ట్ ఓవర్లో వికెట్ వచ్చింది అనుకుందాం, తన కాన్ఫిడెన్స్ వేరే లోకి వెళ్ళిపోయి ఉండేది, ఇంకా బాగా వేసి ఉండేవాడేమో. బట్ నాట్ టు బి, దట్స్ హౌ క్రికెట్ గోస్. ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఇక్కడ కూడా మళ్ళీ అది జరిగింది. ఐ జస్ట్ థాట్ ఐ షుడ్ బ్రింగ్ దట్ అప్ టు యువర్ నోటీస్. అశ్వనీ కుమార్ ఫినామినల్ బౌలింగ్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. తను మాట్లాడుతున్న సేపు కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత నా మొహం పైన పెద్ద స్మైల్ ఉండింది. బికాజ్ ఈ వేదిక ఉన్నదే యంగ్స్టర్స్ ని ప్రమోట్ చేయడానికి, టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ అని ఒక ట్యాగ్ లైన్ ఉన్నది ఐపీఎల్కి. ఇలా వాళ్ళకి అవకాశాలు దొరికినప్పుడే, ఇలాంటి స్టోరీస్ మన ముందరకు వచ్చినప్పుడే ఇంకా చాలా మంది పిల్లలు క్రికెట్ ఆడాలి అని కలగంటారు. అది చాలా ముఖ్యం, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా. సో కంగ్రాచులేషన్స్ టు అశ్వనీ కుమార్ ఆన్ హిస్ డెబ్యూ, 4 వికెట్ హాల్, వెల్ డన్. వీడియో చూసిన అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఒక చిన్న పని మాత్రమే, అదొక లైక్ చేయడం. బికాస్ వీడియో ఆటోమేటిక్గా ఎక్కువ మంది చూపిస్తుంది యూట్యూబ్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటిదాకా కన్సిడర్ డూయింగ్ దాట్, బికాస్ స్టంప్ టేల్స్ చాలా త్వరగా గ్రో అవుతుంది కమ్యూనిటీ. ఇట్స్ అ ప్లేస్ వేర్ వీ టాక్ అబౌట్ స్పోర్ట్స్ ఇన్ అన్ అన్బయాస్డ్ మేనర్. ఫేవరెట్ టీమ్స్, నాట్ ఫేవరెట్ టీమ్స్, వీళ్ళకి మాత్రమే సపోర్ట్ చేయాలంటే లేదు. క్రికెట్ని, స్పోర్ట్ని మనం ఎంకరేజ్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం, దాని గురించి అన్బయాస్డ్గా మాట్లాడుకుంటున్నాం. సో అది కనుక మీకు నచ్చితే ఆ
ధోరణి ఆలోచన ధోరణి మీలో ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి స్టంప్ టైల్స్ కి. ఓకే, ప్లేయింగ్ 11 ని చాలా బాగా సెట్ చేస్తున్నారు. ఎందుకు ఇలా అంటున్నాను, విల్ జాక్స్ వెనక్కి తీసుకొచ్చారు ముజీబ్ స్థానంలో, విఘ్నేష్ పూత్ని వెనక్కి తీసుకొచ్చారు, దట్ వాస్ ఆల్సో గుడ్ మూవ్. అండ్ అఫ్ కోర్స్ అశ్విని కుమార్ని కూడా లోపలికి ఇంట్రడ్యూస్ చేశారు. దాంతో ది లుక్ బెటర్ సైడ్ రైట్ నౌ. అండ్ జాక్స్ రావడంతో నాకు ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే నంబర్ 4లో సూర్యగాని తిలక్ 5లో, అంటే వీళ్ళు 4-5లో రావాల్సి వస్తుంది. 1 పొజిషన్ 2లో అని నాకు అనిపిస్తోంది. బట్ దట్స్ హౌ ఇట్ గోస్. బికాస్ దాని తర్వాత ఇంకా యూ హ్యావ్ నమన్ధీర్, యూ హ్యావ్ హార్దిక్ పాండ్యా, ఒకవేళ ఇంపాక్ట్స్ ఆఫ్ భారత్ యూ గాట్ రాబిన్ విన్స్. లెంత్ పెరుగుతుంది కానీ బ్యాటింగ్ వీళ్ళకి ఎప్పుడు బ్యాటించడానికి అవకాశం వస్తుందని ఒక క్వశ్చన్ అనమాట. యూ వాంట్ సంబడి లైక్ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కొంచెం ముందుగానే ఎక్కువ బాల్స్ ఉన్నప్పుడు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మరి విల్ జాక్స్ ఆడాలి అంటే తప్పదు. రాయన్ రికిల్టన్ ఐ థింక్ హీ స్కోర్డ్ రియలీ వెల్. తను ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. దట్స్ బిగ్ పాజిటివ్ ఫర్ ముంబై ఇండియన్స్. సునీల్ నారాయణ ఆడిన విధానం చాలా బాగుంటుంది. ఈజీగా బౌండరీ క్లియర్ చేశాడు. చిన్న టోటల్ అయినా కూడా ఆఖరి దాకా నాట్అవుట్ గా ఉండి హాఫ్ సెంచరీ స్కోర్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ బోల్డ్ అంత పెరుగుతుంది. అదే జరిగింది ఇక్కడ రాయన్ రికిల్టన్ కి. సో ఇక్కడ నుంచి రాయన్ రికిల్టన్ గోయింగ్ ఫార్ ద టోర్నమెంట్ ఐఎమ్ షూర్ విల్ డు ఎ వెరీ గుడ్ జాబ్ ఫర్ ఎంఐ. బోల్ట్ అండ్ చాహర్ పవర్ ప్లేలో వాళ్ళు చాలా బాగా బౌలింగ్ చేశారు. ఇనిషియల్ బ్రేక్ త్రూస్ ఇచ్చింది వాళ్ళే. బోల్ట్ ఫస్ట్ ఓవర్లో నరేన్ అవుట్ చేయడం, తర్వాత చాహర్ ఒక 2 వికెట్స్ తీసుకోవడం, వెంకటేశ్వర్ వేసిన షార్ప్ బౌన్సర్ చాలా బాగా పనిచేసింది. ర్యాంప్ ఆడదా ఉన్నాడు కీపర్ కి క్యాచ్. వాళ్ళు ఆ ఓపెనింగ్ ఓవర్స్ లో పవర్ ప్లేలో ఆ వికెట్స్ తీసి పెట్టారు కాబట్టి తర్వాత వచ్చిన అశ్విని కుమార్ ఆ స్పెల్ వేయగలిగాడు, వికెట్స్ తీసుకోగలిగాడు. సో పవర్ ప్లేలో వికెట్స్ ఆర్ లైక్ గోల్డ్ అండ్ వీళ్ళిద్దరు బోల్ట్ అండ్ చాహర్ ఆర్ గోల్డ్ డస్ట్. అర్థమవుతుందా? అది మ్యాటర్. నౌ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ కూడా ఓవరాల్ గా బాగానే ఉంటుంది. ఈ మేడ్ దోస్ గుడ్ చేంజెస్. బేసికలీ ఏ బౌలర్ని పిలిచినా సరే వికెట్స్ అందించారు. ఏ ఫీల్డర్ని ఎక్కడ పెట్టినా సరే క్యాచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకటే అపశృతి ఏంటంటే అవకాశం ఉండింది ఇక్కడ అశ్విని కుమార్ తోటి ఆ 4th ఓవర్ వేయించడానికి. 4 వికెట్స్ తీసుకున్నాడు. ఆ ఓవర్లోనే రసల్ని కూడా అవుట్ చేశాడు 3rd ఓవర్లో. కంటిన్యూ చేస్తే 5th వికెట్ తీసే ఛాన్స్ ఉండేదేమో. ఒక 5 వికెట్ హాల్ ఆన్ ఎ డెబ్యూ ఫర్ ఎ యంగ్స్టర్ దట్ వుడ్ హావ్ బీన్ మ్యాసివ్. బికాస్ ఇప్పటికే ఈ 4 వికెట్ హాల్ ఒక ఇండియన్ బౌలర్ కి ఆన్ డెబ్యూ ద బెస్ట్ ఫిగర్స్ అనమాట. అలాంటిది ఒక అవకాశం ఎందుకు అలా వదిలేశాడు అని క్వశ్చన్ రావాలి. బట్ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఐ కెన్ థింక్ ఆఫ్ ఇస్ తను బౌలర్కి 1 ఓవర్ మాత్రమే ఇవ్వాలి, 1 ఓవర్ స్పెల్స్ మాత్రమే ఇవ్వాలి, ఎక్కడో ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే దాని తర్వాత యూసో ట్రెంట్ బోల్ట్ 1 ఓవర్ వేయడం, విఘ్నేష్ పుత్ర 1 ఓవర్ వేయడం, మిత్ శాంటనర్ 1 ఓవర్ వేయడం, ఎక్కడా కూడా ఒక బౌలర్ని 2 ఓవర్లు వరుసగా వేయించలేదు. అదేమన్నా లాజికా? ఐ డోంట్ నో. మీరేమనుకున్నారు? షుడ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. రోహిత్ శర్మ స్ట్రగుల్ అవుతున్నాడు. ఇది ఒక ప్రాబ్లంగా మారుతుంది ముంబై ఇండియన్స్కి. ఇట్స్ నాట్ జస్ట్ హియర్. తను ఇంటర్నేషనల్ క్రికెట్లో చూసినా సరే ఛాంపియన్స్ ట్రోఫీ ఒక నాక్ ఆడాడు కానీ చాలా రెగ్యులర్గా ఫెయిల్ అవుతున్నాడు. రెగ్యులర్గా రన్స్ రావాల్సింది కాస్త రెగ్యులర్గా తన నుంచి రన్స్ రావట్లేదు. తనకి తెలుసు ఆ విషయం. అండ్ ఇప్పుడు చూస్తే కొన్ని మ్యాచ్ల్లో ప్లేయింగ్ లెవెల్లో ఉంటున్నాడు, కొన్ని మ్యాచ్లో ఇంపాక్ట్ సబ్గా మాత్రమే వస్తున్నాడు. ఐ డోంట్ రియల్లీ థింక్ హీ లైక్స్ బీయింగ్ ద ఇంపాక్ట్ సబ్. బట్ ఆ రోల్ అలాంటిది, సిచ్యువేషన్ అలాంటిది, ప్లేయింగ్ లెవెన్ అలాంటిది, అదే నడుస్తుంది. తన్నే బయట పెడుతున్నారు. ఇంపాక్ట్ సబ్గా బ్యాటింగ్ వస్తున్నాడు. హీ డెంట్ లుక్ ద పార్ట్. హోప్ఫుల్లీ తన నుంచి రన్స్ రావాలి, కన్సిస్టెంట్గా రన్స్ రావాలి. బికాస్ తను ఫైర్ అయితే యు నో వాట్ హీ కెన్ డూ. అండ్ కన్సిస్టెంట్గా రన్స్ ఇస్తే తను యూజువల్గా ఆడేలాగానే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడేలాగానే 30 బాల్స్ ఆడి 40-50 కొట్టినా కూడా చాలు, వాళ్ళకి ఆ ఫైరీ స్టార్ట్ వస్తుంది. అదే తను నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫైనల్గా కేకేఆర్ గురించి ఒక మాట. వాళ్ళకి ఇట్స్ బిన్ కంప్లీట్లీ ఆఫ్ గేమ్ ఫర్ దెమ్. వాళ్ళ గురించి ఎక్కువ గుచ్చి చూడకుండా అనుకోవాల్సింది ఏంటంటే ఈ మ్యాచ్, ఇలాంటి మ్యాచ్ సీజన్ బిగినింగ్లోనే అయిపోయింది. అమ్మయ్య అబ్బా సాయిరామ్ అనుకోవాలి. బికాజ్ ఇలాంటివి ఆ ప్లే ఆఫ్స్కి ముందరైతే మైండ్ కాస్త దొబ్బుతుంది, మెంటల్ మేకప్ పాడవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇలా ఆడుతున్నావేంటి అని ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. అది ఇప్పుడే వచ్చేసింది అనుకో, అది బెటర్ అనమాట. సో ఆ పని ఇక్కడ జరిగిపోయింది కాబట్టి అంతవరకు ఏదో పర్లేదురా గుండెలో మెల్ల అనుకోవాలి వాళ్ళు, కేకేఆర్ టీము, వాళ్ళ కెప్టెన్ అందరూ కూడా. బిఫోర్ గోయింగ్ టు ద సన్ రైజ్ హైదరాబాద్ హెచ్ఏ కాంట్రవర్సీ, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే మీకు వీడియో రూపంలో క్వశ్చన్స్ పంపించమని చెప్పా. చెప్పు కౌశిక్ అని ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి దాంట్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. చాలా మంది ఎస్ఆర్హెచ్ గురించే క్వశ్చన్ పంపించారు. నేనేమన్నాను, ఇవాల్టి మ్యాచ్ గురించి, అంటే ఇప్పుడు ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నాం, ఎంఐ కేకేఆర్, ఆ మ్యాచ్ కి సంబంధించిన క్వశ్చన్ ఏమన్నా మ్యాచ్ చూసినప్పుడు, ఆర్ ద నెక్స్ట్ గేమ్ విచ్ ఇస్ లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్, దానికి సంబంధించిన క్వశ్చన్ ఏమన్నా సరే, we could be about the pitch, playing 11, player, battles, అదే కీ బ్యాటిల్స్ ఏమైనా ఇలా ఏమన్నా ఉంటే క్వశ్చన్ అడగని చెప్పా. వేరే రోజు వచ్చే మ్యాచ్ గురించి అంటారా, అవి నేను ఇక్కడ దాచిపెట్టుకుంటాను. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అప్పుడు తీసుకుని వాడతా. సో అది చేస్తా, నేను చేయనట్లేదు. కానీ ఐడియల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఆ రోజు వీడియో సంబంధించిన క్వశ్చన్ ఏమైనా అడిగితే బాగుంటుంది. సో ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ చాలా మంది రెస్పాండ్ చేశారు, వీడియోస్ పంపించారు. ప్లీజ్ డూ దాట్. కొంతమంది టెక్స్ట్ పంపించారు. మళ్ళీ టెక్స్ట్ మెసేజ్ కాదు భయ్యా, వీడియో కొట్టండి, సెల్ఫీ వీడియో తీసుకోండి, క్వశ్చన్ పంపించేయండి, మీరు కనిపిస్తారు, మిమ్మల్ని చూసి మాట్లాడతారు, ఒక ఫీలింగ్, ఒక కనెక్ట్. ఓకేనా? ఆ పని చేసి పెట్టండి. నౌ నెక్స్ట్ మూవ్ టు ది కాంట్రవర్సీ ఏదైతే జరుగుతుందో, సన్ రైజ్ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతాం మేము అని అనాల్సి వచ్చింది. ఎందుకు అని ఒక డౌట్ రావాలి. జరిగింది ఏంటంటే హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారితో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయట. హెచ్సిఏకి ఎస్ఆర్హెచ్కి ఒక ఒప్పందం ఉంది 10 సంవత్సరాలుగా. ఏంటి,
ప్రతి సీజన్లో ప్రతి మ్యాచ్ ఇక్కడ ఏదైతే కండక్ట్ చేస్తారో ఉప్పల్లో వాళ్ళకి కొన్ని టికెట్స్ ఇస్తామని చెప్తారు. అది ముందర నుంచి ఉంది, అదంతా బాగానే నడుస్తుంది. కానీ ఈ జగన్మోహన్ రావు గారు హెచ్సిఏ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మాకు ఈ టికెట్లు సరిపోవు, ఇంకొన్ని టికెట్లు కావాలి అని చెప్పారట. ఇవ్వలేమో అని వీళ్ళు చెప్తే లేదు కుదరదు, మాకు కావాల్సిందే. అది మాత్రమే కాదు, ప్రతి టికెట్కి కూడా సెపరేట్ ఇండివిజువల్ పేమెంట్ లింక్ కూడా కావాలి అని అడిగారట. అది కూడా ఇవ్వలేము అని చెప్పారట. ఇవ్వకపోతే మేము మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వము అని బ్లాక్మెయిల్ లాగా చేస్తున్నారు, థ్రెటన్ చేస్తున్నారని చెప్పేసి లక్నో సూపర్ జైంట్స్ జరిగిన మ్యాచ్లో ఒక కార్పొరేట్ బాక్స్ని మ్యాచ్ కంటే గంట 2 గంటల ముందు తాళం వేసారట. అది సంజీవ్ గోయంకా గారికి ఇవ్వాల్సిన కార్పొరేట్ బాక్స్ మేము మాకు టికెట్లు ఇస్తే కానీ ఓపెన్ చేయము బాక్స్, ఈ టైప్లో ఏదో సంభాషణ నడిచింట. ఇది చూసిన తర్వాత ఎస్ఆర్ఎస్ టీమ్ మేనేజ్మెంట్కి ఏమాత్రం నచ్చలేదు ఓనర్స్కి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ గారట ఆయన బీసీసీఐకి ఒక మెయిల్ పంపించేసారు. ఇగో హెచ్సిఏతో మాకు ఈ ప్రాబ్లం నడుస్తుంది బాస్, మేము చెప్పింది మేము ఇస్తున్న టికెట్ వాళ్ళకి సరిపోవట్లేట, ఒప్పందం ముందు నుంచి ఉంది, దాని అకార్డింగ్గా మేము టికెట్లు ఇస్తున్నాం, 2 మ్యాచ్లు కలిపి 3,900 టికెట్లు ఇచ్చాం, అది కాకుండా ఇంకా కావాలంటున్నారు, అవి మా దగ్గర లేవు, మేము ఇవ్వలేము, అది కుదరదు, ఇటు వర్కౌట్ కాదు అండ్ మా మీద ప్రెషర్ పెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే బీసీసీఐ మీరు గనక మధ్యవర్తిగా వ్యవహరించి దీన్ని సాల్వ్ చేయకపోతే మాకు హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతాం, మేము వేరే గ్రౌండ్ ఎత్తుక్కుంటాము, మాకు ఈ గోల్ వద్దు అని చెప్పారు. దీనికి ఐఎమ్ షూర్ బీసీసీఐ కూడా స్పందిస్తారు. బట్ వాళ్ళకంటే ముందర తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి స్పందించి ఇదంతా కుదరదు, ఇలా చేయడం సరికాదని చెప్పేసి విజిలెన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేశారట. ఆయన అపాయింట్ చేసి మీరు చూసి పెట్టండి కాస్త ఏంటి గొడవ అంతా అని చెప్పి హెచ్సిఏ మీద కన్నేమన్నారు. దీంతో ఇప్పుడు జగన్మోహన్ రావు గారు ఒక అఫీషియల్గా ఒక హెచ్సిఏ తరపున ఒక లెటర్ వచ్చింది. అదేంటంటే ఈ సీజన్ మొత్తం అంతా కూడా ఎస్ఆర్హెచ్తో ఉన్న మీటింగ్స్లో ప్రెసిడెంట్ ఆఫ్ హెచ్సిఏ జగన్మోహన్ రావు గారు ఇక కూర్చోరుట, ఐ వోంట్ బి పార్ట్ ఆఫ్ ఇట్, నేను బయటే ఉంటాను, ఇష్యూ రిజాల్వ్ అయ్యే వరకు అని చెప్పారట. ఇలాంటి ఒక కాంట్రవర్సీ వచ్చింది డ్యూరింగ్ ద సీజన్. దీంట్లో ఏంటి ఎవరు నష్టపోతారు? టీం ఎక్కడికో వెళ్ళిపోతారు, వేరే చోట ఆడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంకి వెళ్తారో లేదా తమిళనాడు ఇంకో గ్రౌండ్ ఎత్తుకుంటారో ఆర్ ఇంకొక ప్లేస్కో వెళ్తారో. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఆర్ అస్సాంకి వెళ్ళి ఆడుతున్నారు, వీళ్ళు ఇంకో స్టేట్కి రావడానికి ఏముంది, కేరళకి వెళ్ళి ఆడొచ్చు, ఎవరు ఆపుతున్నారు? కర్ణాటకలో ఇంకేదో గ్రౌండ్ తీసుకొచ్చి ఎవరు ఆపుతున్నారు? నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ దెమ్. అది జరిగితే ఎవరికి లాసు? సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో ఆర్ ఈ రాష్ట్రంలో ఉన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఆయన చాలా మంది ఏంటంటే దీని కింద మా ఆంధ్రాకి వచ్చామని చెప్పు, మా విశాఖపట్నంకి వచ్చామని చెప్పండి, హైదరాబాద్లో ఏముంది, దీన్ని డోంట్ మేక్ ఇట్ హైదరాబాద్ వర్సెస్ ఆంధ్ర, తెలంగాణ వర్సెస్ ఆంధ్ర వార్. ఇక్కడ మనం గమనించాల్సింది సన్ రైజ్ హైదరాబాద్ అనే టీంకి ఇలా జరగకూడదు, అదొకటి జరుగుతోంది. సో దీన్ని చిన్న వేరే ఇంకొక వార్ లాగా మార్చుకోండి, ఇంకో ఇష్యూలా మార్చుకోండి, ఈ ఇష్యూ కోసం చూడండి. ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే గత 2 సీజన్స్ గానే సన్ రైజ్ హైదరాబాద్కి ఇంకాస్త పెరిగింది ఫ్యాన్డమ్ బికాస్ ఆఫ్ ద క్రికెట్ దట్ ఎస్ఆర్హెచ్ ప్లేస్. అది చూస్తూ వస్తున్న ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశ పడతారు ఒకవేళ టీం కనుక హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతే. అండ్ అఫ్ కోర్స్ ఐపీఎల్ మొత్తం అంతా చూసేవాళ్ళు ఏమనుకుంటారు, హైదరాబాద్లో మ్యాచ్ ఉంటుంది కదా, హై స్కోర్స్ వచ్చేది, ఆ పిచ్ ఉండేది అలాంటిదే కదా, అదే లేకపోతే ఎలా అని. సో ఇది రిజాల్వ్ అవుతుంది ఐఎమ్ షూర్. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కన్నేసారు దీనిపైన, అలాగే బీసీసీఐ కూడా ఐఎమ్ షూర్ విల్ రెస్పాండ్ టు దాట్. జగన్మోహన్ రావు గారు ఫ్రమ్ ది హెచ్సిఏ ప్రెసిడెంట్ ఆయన కూడా నేను ఇంకా ఇన్వాల్వ్ కానని చెప్పేశారు. సో ఈ కాంట్రవర్సీ జరిగింది. ఇది హెచ్సిఏకి చాలా ఇష్యూస్ ఉన్నాయి గతంలో కూడా, టికెట్స్కి సంబంధించి ఒకసారి కరెంట్ బిల్లు కట్టలేదని చెప్పేసి ఫ్లడ్ లైట్స్ ఆఫ్ చేసేయడం లాస్ట్ సీజన్, ఇలాంటి బోల్డ్ ఉన్న ఇష్యూస్ అండ్ బోల్డ్ ఇంటర్నల్ పాలిటిక్స్, టీమ్ సెలెక్షన్స్, ప్లేయర్స్ లేకపోవడాలు, మాజీ క్రికెటర్స్ చాలా మంది ఓపెన్గా దీని గురించి మాట్లాడారు. సో కొంచెం ప్రాబ్లం ఉంది హెచ్సిఏలో. ఐఎమ్ షూర్ ఎవ్రీ అసోసియేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెచ్సిఏలో ఇంకాస్త పెద్దదిగా ఉంటాయి, ఎక్కువ అందరి ముందుకు వస్తాయి. అలాంటిది ఇది కూడా మళ్ళీ ముందుకు వచ్చింది అనమాట. హోప్ఫుల్లీ ఒక సుఖాంతం ఉండాలి, దీనికి ఒక అగ్రిమెంట్కి రావాలి. అండ్ ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ వదిలేసి వెళ్ళపోకూడదని కోరుకోవాలి అందరూ, హైదరాబాద్లో ఉన్న ఫ్యాన్స్ అండ్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరూ కూడా అండ్ సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకోవాలని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. శివరాగర్ పాయింట్ ఈ వీడియోలో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఈ నెక్స్ట్ మ్యాచ్ గురించి కాస్త మాట్లాడుకోవాలి. నౌ ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? ఎకానా స్టేడియం లక్నోలో. సో ఇక్కడ ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది పిచ్ గురించి. యావరేజ్ స్కోర్ 2023 నుంచి ఆ సంవత్సరం ఎందుకు చెప్తున్నాడు, దాని ముందర 2 సీజన్స్ ఇంకా తక్కువ ఉండేవి స్కోర్స్, స్పిన్నర్స్కి ఇంకా ఎక్కువ హెల్ప్ఫుల్ ఉండేది అనమాట. స్క్వేర్ని రిలే చేశారు, అంటే ఆ పిచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తవ్వేసి వాటి స్వభావాన్ని మార్చారు. మార్చినందుకు జరిగింది ఏంటంటే పిచ్ కాస్త కొంచెం బెటర్గా మారింది. ఇప్పుడు 169 ఇస్ ది యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 2023 నుంచి. అయినా కూడా ఇట్స్ నాట్ ఎ హై స్కోరింగ్ వెన్యూ. నికోలస్ పూరన్ లాంటి బ్యాటర్కే హైయెస్ట్ స్కోర్ ఈ వెన్యూలో 42, అదనమాట మ్యాటర్. సో ఇలా ఉన్న పరిస్థితిలో ఇక్కడ ఒక మ్యాచ్ జరగబోతుంది. గ్రౌండ్ కొంచెం పెద్దది, బౌండరీస్ పెద్దవి, బౌలర్స్కి నచ్చుతుంది ఇది విషయం. శార్దుల్ ఠాకూర్ లాంటి వాళ్ళు అన్నారు కదా, బౌలర్స్కి ఏమన్నా ఇవ్వండి బాస్, ఏంది మీరు మొత్తం బ్యాటింగ్ ఏం చేసుకుంటున్నారు, రవాడా ఏమో అని అంటారు, అదే క్రికెట్ మానేసి బ్యాటింగ్ అనండి
అని తను చెప్పడం. సో ఇక్కడ ఐ థింక్ బౌలర్స్ విల్ కమ్ టు ప్లేస్. వాట్ ఐ థింక్ దట్స్ ద పిచ్. నౌ యాజ్ ఫార్ యాజ్ ద ప్లేయింగ్ 11s ఆర్ కన్సర్న్ పెద్దగా మార్పులు చేర్పులు ఏమి చేసుకోరు అనుకుంటున్నాను. బికాస్ పంజాబ్ కింగ్స్ కూడా వాళ్ళు ఒక మ్యాచ్ ఆడారు, వాళ్ళు గెలిచారు. లక్నో సూపర్ జైంట్స్ డీసీతో ఓడిపోయారు, కానీ సన్ రైజ్ హైదరాబాద్లో నుంచి వస్తున్నారు. సో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ మేజర్ చేంజెస్ అన్లెస్ ఇంజురీస్ ఏమైనా ఉంటే తప్ప. పంత్ వర్సెస్ అయ్యర్ ఇది ఒక కీ బ్యాటిల్. బికాస్ వీళ్ళిద్దరు కూడా గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడేవాళ్ళు, అక్కడ క్యాప్టెన్సీ కూడా చేశారు. అండ్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత అండ్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్, ఒకళ్ళు కేకేఆర్ నుంచి వచ్చారు, ఒకళ్ళు డీసీ నుంచి బయటకు వచ్చారు. ఒకళ్ళేమో హైయెస్ట్ పెయిడ్, ఇంకోళ్ళు సెకండ్ హైయెస్ట్ పెయిడ్. ఒకళ్ళ ఫామ్ చూస్తే కనుక పంత్ది ప్రత్యేకించి తను ఎక్కువగా రన్ స్కోర్ చేయట్లేదు. శ్రేయస్ అయ్యర్ 97 నాట్అవుట్ కొట్టాడు. అది మాత్రమే కాదు, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయినప్పటి నుంచి కూడా ప్రతిదీ గెలుస్తున్నాడు. ముంబైకి ఆడుతున్న దాంట్లో సయ్యద్ ముష్తాక్ అలీ గెలవడం, రంజీ ట్రోఫీ గెలవడం, ఇంకేదాడినా సరే గెలవడం, కేకేఆర్తో ఐపీఎల్ గెలవడం, అండ్ ఇక్కడ 97 నాట్అవుట్తో స్టార్ట్ చేయడం, ఛాంపియన్స్ ట్రోఫీలో బాగా ఆడడం. హీఈస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. రిషబ్ పంత్ ఫామ్ కొంచెం డిప్ అయింది పర్సనల్గా, బ్యాటింగ్ ఫామ్ కూడా, కీపింగ్లో కూడా కొంచెం పొరపాట్లు చేశాడు. సో వీళ్ళిద్దరు ఎలా ఆడతారు అది డిటర్మైన్ చేయొచ్చు బహుశా ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారన్నది. ఇంకొక పాయింట్ ఏంటంటే స్టాయినిస్ ఒకప్పుడు ఎల్ఎస్జీకి ఆడుండేవాడు, తను ఇప్పుడు ఆపోజిట్ సైడ్ లో పంజాబ్ కింగ్స్ లో ఆడుతున్నాడు. ఇస్ గోయింగ్ టు ప్లే అగేన్స్ట్ ఎల్ఎస్జీ. సో ఆ మాజీ టీం పైన ఎలా ఆడతారన్నది చూడాలి. మోర్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ ఎకానా స్టేడియంలో బౌలర్స్ కి ఎక్కువ హెల్ప్ ఉంటుంది కాబట్టి బ్యాటర్స్ దాన్ని ఎలా ఎదుర్కొంటారు. ఇట్ విల్ బి అ గుడ్ కాంటెస్ట్ ఫర్ షూర్. 170, 180 స్కోర్ చేసినా కూడా మంచి బ్యాట్ బాల్ కి మధ్య ఉన్న ఒక పోటీ చూసే అవకాశం ఉంది ఈ వెన్యూలో. దానికోసం నేను ఎదురు చూస్తున్నా. మీ పాయింట్స్ ఏంటి, మీ ఉద్దేశంలో ఎవరు ప్లేయర్స్ టు లుక్అవుట్ ఫర్ ఈ మ్యాచ్ లో, అది కాస్త కమెంట్లో చెప్తే మాకు అర్థమవుతుంది మీరు ఏమనుకుంటున్నారు. అలాగే ఇందాక చెప్పిన పాయింటే, ఈ మ్యాచ్ కి సంబంధించి ఏమన్నా మీకు ప్రశ్నలు ఉంటే అప్పుడు పంపించండి చెప్పు కౌశిక్ అనే సెగ్మెంట్ కోసం. సబ్జెక్ట్ లో చెప్పు కౌశిక్ అని పెట్టేసి ఈమెయిల్ ఐడి kaushikncofficial@gmail.com దానికి పంపించండి. ఆర్ నెక్స్ట్ మ్యాచ్ కి నెక్స్ట్ డే ఏదైతే మ్యాచ్ ఉందో దాని గురించి పంపించినా కూడా పర్లేదు. ఇంకెప్పుడో వచ్చే మ్యాచ్ గురించి అంటే నేను ఆ మ్యాచ్ అప్పుడే వాడుకుంటా వీడియోస్. ఓకే, మరో వీడియోలు మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి. అడియోస్ అమిగోస్.